అంటే ఇప్పుడు నువ్వు వచ్చే సినిమా ఇండస్ట్రీ ఎన్నేళ్ళు అయింటది? ఏ ఇయర్ వచ్చావు? నేను వచ్చి 12 ఇయర్స్ 13 ఇయర్స్ అవుతుంది సార్, ఇంక్లూడింగ్ కోవిడ్. కోవిడ్ 14 ఇయర్స్ సార్. నువ్వు వచ్చినప్పటికీ ఇప్పటికీ సినిమా పరిస్థితులు ఎలా ఉన్నాయి? సినిమా పరిస్థితులు ఏం చేంజ్ అవ్వలేదు, కానీ ఇప్పుడు కొంచెం ఈ ఇన్స్టాగ్రామ్ వీళ్ళు వచ్చున్నారు కదా యూట్యూబర్స్, వీళ్ళు కొంచెం ఆక్యుపై చేస్తున్నారు అంతే. ఎట్లా? ఇప్పుడు ఇంతకు ముందు సినిమా హీరోయిన్ లేకపోతే ఒక సినిమా ఆర్టిస్ట్ అవ్వాలంటే కొంచెం అన్న టాలెంట్ చూసేవాళ్ళు. ఇప్పుడు టాలెంట్ జీరో సార్. యూట్యూబ్ లో రీల్స్ చేసిన వాళ్ళకి ఓకే సబ్స్క్రైబర్స్ వీళ్ళకి బాగున్నారు, వాళ్ళు యాక్టింగ్ చేసినా చెప్పినా వాళ్ళు వచ్చి అలా స్క్రీన్ మీద కనిపిస్తే చాలు మనకి డబ్బులు వచ్చేస్తాయి అన్న ఒక భ్రమలో ఉన్నారు ఇప్పుడు. సో ఆ భ్రమ కొంచెం తొలగిపోతే అప్పుడు మళ్ళీ మేము ఎంట్రీ ఇస్తాం. సో నేను కూడా ఎందుకు వాళ్ళ మధ్యలో మనం కొట్టుకులాడటము, సరే వాళ్ళకి కూడా జ్ఞానోదయం అవ్వడానికి టైం పడుతుందిలే. ఇప్పుడు నేను న్యూ కమరే, నేను వచ్చినప్పుడు నేనే ఇన్స్టాగ్రామ్ చేసి రాలే, బట్ స్టిల్ నాకు అంతకు ముందు కల్చరల్ యాక్టివిటీస్ లోనో చిన్నప్పుడు చేసిన దాంట్లో నాకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. లేదు లైఫ్ మనకు కొంత ఎక్స్పీరియన్స్ చేసేది ఆల్రెడీ ఉంటుంది మనకి. సో డైరెక్టర్స్ కూడా ప్రొడ్యూసర్స్ కానీ కొంచెం చూసుకొనే మనకి క్యారెక్టర్స్ ఇచ్చేవాళ్ళు. రాగానే మనకు హీరోయిన్ అన్నది లేదు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ వాళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక 1 మిలియన్ ఉన్నాయనుకోండి, వాళ్ళని తీసుకొచ్చి హీరోయిన్ చేసేస్తున్నారు. వాళ్ళే హీరోయిన్స్ ఇప్పుడు. ఇప్పుడు ఎవరు చెప్పండి కరెక్ట్ గా ఆడిషన్ తీసుకొని వాళ్ళకి వర్క్ షాప్ చేసి ఎవరున్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు మీరు పిక్ చేసి చెప్పండి? అందరు వీళ్ళే కదా. ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక 1 మిలియన్ ఉన్నారు అనుకోండి, షీఈ్ అ హీరోయిన్ అంతే. సో లెట్ దెమ్ కొంచెం అయిన తర్వాత చేతులు కాల్చుకున్న తర్వాత రియలైజ్ అవుతారు కదా, అప్పుడు మేము వెళ్తాం బర్ణాలు రాయడానికి. అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నారు. అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరు. ఆ మధ్య శ్రీరెడ్డి కాస్టింగ్ కోచ్ అంత గందరగోళం చేసి అది నిజంగా ఉంటదంటావా? ఎంతవరకు ఉంది కాబట్టే కదా అమ్మాయి వచ్చింది. లేదని నేను చెప్పాను సార్, ఉందంటావా? కానీ ఆమెది కూడా కొంత మిస్టేక్ ఉంది. ప్రొజెక్ట్ చేసే విధానం కరెక్ట్ కాదు అంతే. ఆమె ఫైట్ చేసిన విధానం కరెక్ట్ కాదన్నాను అంతే. అంటే లేకుండా ఎందుకు ఉంటుంది సార్? ఇప్పుడు నేను మాట్లాడకూడదు, అన్నిటికీ ఒప్పుకొనే వస్తున్నారు చాలా మంది. మాకు అవకాశాలు ఇవ్వండి, నో ప్రాబ్లం అంటున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, 2 రకాలు ఉన్నారు. నువ్వు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి చాయిస్ లేదు. ఇంకా సినిమా అనుకొని నమ్ముకొని వచ్చాం, మేము ఏదైనా సినిమాలోనే కొట్టుకుంటాం అంతే. వాళ్ళకి ఇంకా వేరే చాయిస్ లేదు. సో వాళ్ళు మిస్టేక్ చెయ్యొచ్చు. నేను చేస్తున్నారని నేను అంటలేదు, చెయ్యొచ్చు సందర్భాన్ని బట్టి. స్టిల్ డిమాండ్ ఉండొచ్చు, వాళ్ళ చాయిస్ అంతే. దాన్ని నేను తప్పు పట్టను. ఇప్పుడు సినిమా అనే కాదు సార్, ఇప్పుడు మాకు ఈవెన్ ప్రతి ప్రొఫెషన్ లోనూ ఉంది, మెడికల్ ప్రొఫెషన్ లో ఉంది, సాఫ్ట్వేర్ లో ఉంది, ప్రతి ఫీల్డ్ సార్. ఈ ఫీల్డ్ అని లేదు, ఎందుకు మీ దాంట్లో లేదా? ఇప్పుడు మీరు యాంకరింగ్ లో ఉన్నారు, ఇప్పుడు మీరు వచ్చారు, మీ ప్లేస్ ను ఆక్యుపై చేసేయడానికి ఇంకొక అమ్మాయి వస్తా అనుకుంటుంది. ఇప్పుడు నిజం కావాలనుకుంటే ఆమెకి మీ ఇద్దరిని ఒక పక్కన పెట్టి ఎవరిని అంటే అమ్మాయికి చాయిస్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అంతే. ఎందులో లేదు సార్. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారని మీరు చెప్పకుండా వండుకోలేరు కదా. మీ దాంట్లో లేదా యాంకరింగ్ లో? ఉంది సార్. స్త్రీ ఉన్న ప్రతి చోట ఈ ఇబ్బంది ఉండనే ఉంటది. స్త్రీ ఉన్న దగ్గర కాదు సార్, స్త్రీ పురుషుడు ఉన్న దగ్గర. స్త్రీ పురుషుడు ఉంటాయి. అమ్మాయిలు ఒక్కళ్ళే కాదు కానీ స్త్రీ పురుషుడు ఉన్న చోట ప్రతి దగ్గర ఉంటది. ఇది ఉంటది. కాకపోతే సినిమా ఇండస్ట్రీ అనేప్పుడు క్రేజీ ఇండస్ట్రీ కదా. క్రేజీ కాదు సార్, ఎంటర్టైన్మెంట్. అందరికి తెలుసుకోవాలి చాలా స్టోరీస్ కూడా ఉంటాయి అనమాట. వీళ్ళు వాళ్ళతో కమిట్ అయ్యారు, వీళ్ళు వాళ్ళతో కమిట్ అయ్యారు. అది ఎంతవరకు నిజం అనేది దాన్ని ప్రొజెక్ట్ చేసేదే మీరు కదా, జర్నలిస్ట్లే కదా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇంకెవరు వస్తున్నారు? జర్నలిస్ట్ కదా అమ్మాయి, మరి ఎవరు వస్తున్నారు? మీడియా. మేము కీ హోల్ జర్నలిజం వాళ్ళు, మీడియాలో అందరూ మీరే కదా దాన్ని హైలైట్ చేస్తుంది, మేము కాదు కదా. మా పనులు మేము చేసుకుంటూ మేము సైలెంట్ గా మాకు ముసుగులో గుద్దులాట్లు ఏవో కొట్టుకొని చేస్తున్నాము. మీరు కదా వస్తుంది, అదేదో క్యాప్చర్ చేయాలి, దాన్ని మేము హైలైట్ చేసాం, మాకేదో వచ్చేస్తుంది. నేను ఒక ఆర్టిస్ట్ని ఇంటర్వ్యూ చేశాను, బోల్డ్గా మాట్లాడావు. అవును సార్ ఉంది అది అబ్బాయి లేవు సార్ మాకు మాట్లాడే అట్లా ఏం లేవు సార్, ఉండనే ఉండవు, ఎవరు అంత అబద్ధం ఆడారు అది అని చెప్పిన తర్వాత కెమెరా ఆఫ్ చేసి ఇప్పుడు అడుగు సార్ అనేది. ఇప్పుడు ఎందుకంటే ఏ నా కొడుకు సార్ వదిలేసేది, ఆడదే ఉంటే చాలు. ఏజ్ కూడా లేదు. నాకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఆవిడ పెద్ద ఆవిడ్ని కూడా అడుగుతున్నారంటే మేడం నిజమేనా అన్న. అవునమ్మా అంది. మరి మీకెందుకండి, మీ ఫ్యామిలీ ఉంది, హస్బెండ్ ఉన్నారు, ఎర్న్ చేస్తున్నారు, అంతా ఉంది కదంటే సినిమా అమ్మ, సినిమా కావాలి అంటే మీకు అవసరం కాదు ఇది. సో ఇక్కడ అది కూడా పరిగణనలోకి చూడండి. సినిమా అవసరం కాదు ఆమెకి, డబ్బుల కోసం కాదు, కానీ సినిమా అన్నదే ఆమెకు కావాలి అంతే. సినిమాలో కనిపించాలి. సో ఇప్పుడు తప్పు ఎవరిది? ఆమెదే కదా. సో అట్లా
సో వీళ్ళది తప్పు ఒప్పు అనేది కాదు సార్. అసలు సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత నువ్వు రాముడు నువ్వు సీత అన్నది ఇక్కడ లేదు. అందరూ రావణాసురులే, ఇక్కడ అందరూ శూర్పణఖలే. ఒక ఆమె డెవలప్ అవుతుంది, ఒక ఆర్టిస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ డెవలప్ అవుతుంది అంటే వెనక పక్క ఇంకొక శూర్పణఖ ఉంటది దాన్ని చెడగొట్టడానికి రెడీగా ఉంటది. నిజం సార్, నాది అలాగే అయింది కదా. నేను ఈ రోజుకి ఒక డైరెక్టర్ దగ్గర ఫస్ట్ సినిమా చేశాను, ఆ తర్వాత ఇప్పటిదాకా నేను ఆ డైరెక్టర్ దగ్గర మళ్ళీ చేయకపోవడానికి అదే శూర్పణఖ. నేనేదో ఆయన అన్నానని చెప్పి వెళ్ళి చెప్పిందట. అక్కడ నుంచి ఈ రోజులో నేను మళ్ళీ బట్ నేను స్టిల్ ఆయన ఏ సినిమా స్టార్ట్ చేసినా నేను విష్ చేస్తున్నాను, గుడ్ మార్నింగ్ చెప్తాను ఆయనకి, నేను కంగ్రాచులేషన్స్ చెప్పి విష్ చేస్తానే ఉన్నా, ప్రతిసారి టచ్ లో ఉంటున్నాను. ఎప్పుడో ఒకసారి ఆయన రియలైజ్ అవుతాడు, అవ్వకపోయినా నాకు పర్లేదు, నష్టం లేదు, నేను తప్పు చేయలేదు కదా, నేను అనలేదు అట్లా. ఎందుకంత ఆయనకి బాగా క్లోజ్ అయిన ఆవిడే చెప్పింది కాబట్టి ఈమెకి ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నా ఫస్ట్ సినిమా సార్ అది. ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మానిటర్ దగ్గర ఇక్కడ కూర్చోమ్మా డాక్టర్ గారు ఇక్కడ రండి అని చెప్పి పిలిచి కూర్చోబెట్టుకొని మానిటర్ దగ్గర చెప్పినప్పుడు ఎవరన్నా ఫీల్ అవుతారు, ఈవిడ ఫస్ట్ సినిమాకి ఎంత అవసరమా అని చెప్పి. కామన్ అది అట్లా, ఎక్కడైనా అంతే, ఫ్యామిలీస్ లో కూడా అంతే కదా. సినిమానే కాదు సార్, ప్రతి ప్రొఫెషన్ లోనూ ఉన్నాయి. ప్రతి రంగంలో డెవలప్ అవ్వాలి అని అంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. అంటే మొన్న ఒక డైరెక్టర్ చెప్పాడు, ఏం మా కాస్టింగ్ కోచ్ అంతా సీన్ ఏం లేదు, ఇప్పుడు ఆ కాస్టింగ్ కోచ్ మాకే ఇబ్బందిగా ఉంది, అడగాలంటే భయంగా ఉందా? అడగాలంటే భయం కాదు, అంత అడ్వాన్స్డ్ గా వస్తున్నారు వచ్చే అమ్మాయిలు, మాకేం అబ్జెక్షన్స్ లేవు సార్, మాకు అల్టిమేట్గా మాకు కావాల్సింది వేషం కావాలంతే, ఇలాంటివి ఏమి మేము పట్టించుకోము అనేట్టు. అంటే జనరేషన్ మారిపోయింది. మారిపోతే మంచిదేలేండి, ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ అది నిజమైతే మాకు మంచిదే. మేము హ్యాపీగా వెళ్ళిపోయి చక్కగా మాట్లాడుకొని మా క్యారెక్టర్ వస్తే చాలని అనుకుంటా. అంటే దీని వెనక వేరే ఉద్దేశం కూడా ఉంది. అంటే నేను చెప్పిన ఏంటంటే స్వచ్ఛందంగా వాళ్ళు దేనికైనా మేము ఎవరు రారు సార్, ఏం అవసరం సార్ స్వచ్ఛందంగా రావడానికి. వాడేమో మా చుట్టమా మా బాయ్ ఫ్రెండా స్వచ్ఛందంగా వెళ్ళిపోవడానికి? వాడు ఎవడో ముక్కు మొహం తెలియదు, వాడు ఎక్కడో పుడతాడు ఎక్కడో పెడతాడు. వాడు ఈ రోజు డైరెక్టర్ అయిపోయి ఒక ఇదైపోతే మేము వచ్చేస్తామా? నాకు అర్థం కాదు. వాడు కట్ చేస్తే వాడి రూము వాడు అంత గలీజ్గా ఉంటాడో వాడికే తెలియదు. వాడు ఈ రోజు ఫుడ్ తినాలంటే వాళ్ళని వెళ్ళి అడుక్కొని 100 రూపాయలు 200 1000 రూపాయలు అడుక్కొని వాడు తింటాడు. వాడు ఇక్కడ అమ్మాయి దగ్గరకు వచ్చి నా పెద్ద బిల్డప్లు ఇస్తాడు. ఇక్కడ ఈ అమ్మాయి లైఫ్ స్టైల్ ఒక వేరే లెవెల్లో ఉంటది. ఒక సినిమా కోసం సార్ 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 అని చెప్పి మాట్లాడతాం, అంత మాత్రాన నీకు అన్ని మేము ఎంటర్టైన్ చేసామని కాదు కదా. అప్పుడప్పుడు పబ్బం గడుపుకోవడానికి అంతే అంతే. సో వాడి లెవెల్ ఏంటో కూడా వాడు తెలుసుకొని ఉండాలి. ఆ పోస్ట్ కు వాల్యూ ఇస్తారు, పోస్ట్ కి మేము వాల్యూ ఇస్తున్నాం అంతే, వాడికి కాదు. వాడికి ఇస్తే అది డిఫరెంట్ అంతే. ఇప్పుడు మేము ఒకరిని సార్ అంటాం, ఇప్పుడు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు చిన్న చిన్న పిల్లలే, అంటే నాకంటే చిన్నవాళ్ళు, బట్ స్టిల్ నేను సార్ అని పిలుస్తా. నీకు పిలవడం కాదు, నీ డిజిగ్నేషన్ కి నేను సార్ అంటున్నా అంతే. దాన్ని నువ్వు పట్టుకొని నువ్వు నేను ఏదన్నా అడిగేయచ్చాను అనుకుంటే నీకు బయట కాదు, నీకు క్యారవన్ లో పిలిచి ఉంటది నీకు అట్లా అంతే. వాడు ఏమనుకుంటాడు, బయట అందరికి క్యారవన్ పిలిచింది అనుకుంటాడు, లోపల ఏం జరిగిందో మాకు తెలుసు, మా అసిస్టెంట్ తెలుసు. జరుగుతాయి, ఎందుకు జరగవు? జరుగుతాయి. కొంచెం అతి చేశారు అనుకోండి సెట్ లో, అంటే నువ్వు అని పిలిస్తే నాకు కోపం, మీరు సుధా అని పిలిచినా నాకు ఓకే, నువ్వు అంటే మాత్రం నాకు చాలా కోపం వచ్చేస్తుంది. సింగులర్ మీనింగ్ అయితే నాకు చాలా కోపం. సో సుధా అని అనొచ్చు, సుధా గారు అనక్కర్లే, సుధా అని పేరు పెట్టి పిలిచి ఇక్కడ రండి ఇక్కడ చేయండి అంటే ఓకే. నువ్వు ఇక్కడ రా అంటే ఓకే సరే సీన్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అన్నా. కానీ లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఆయన విలువమ్మా అని చెప్పి మా అసిస్టెంట్ చెప్తే పిలుచుకొచ్చి ఏంటండి అన్న. అప్పుడు బాగానే మాట్లాడాడు. మళ్ళీ ఏంటండి పిలిచారని అంటే, కాదు ఇందాక ఏదో ఫ్లోలో మాట్లాడుతున్నావు కదా అక్కడ బాగుండదని నేను అడుగుతున్నాను, ఏం పరిస్థితి అంటే ఏదో టెన్షన్, నీ టెన్షన్ నీ దగ్గర పెట్టుకో నాకు సంబంధం లేదు. నేను అక్కడ కనుక ఏందయ్యా అన్నాను అనుకో, నీ పరువేం పోవాలి, కొంచెం కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడు. వాడు తర్వాత నీ పిల్ల బట్ స్టిల్ వీఆర్ ఇన్ ఏ గుడ్ హెల్దీ. మళ్ళీ తర్వాత అలా అదొక గోల కదా, వాడు మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు అని ఖచ్చితంగా పెడతాడు. స్టిల్ పంచాయతీ మనం ఏది చేసినా మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకూడదు. మీరు ఇంత కొంచెం డేరింగ్ డాషింగ్ కాదు సార్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకూడదు. నేను అదే చెప్తున్నాను, ఇట్స్ నాట్ డేరింగ్ ఆర్ డాషింగ్ అన్నది. మనం దేనికోసం పని చేస్తున్నాం, మన పొట్ట కోసం పని చేస్తున్నాం, అలా అని చెప్పి మన రెస్పెక్ట్ ని పోగొట్టుకోకూడదు కదా.
అట్లా మన క్యారెక్టర్ ఆల్రెడీ మన సినిమాల్లోకి వచ్చి మనం ఆల్రెడీ అందరితోటి సినిమా అమ్మాయి అని చెప్పించుకుంటున్నాం. అంతెందుకండి, ఇప్పుడు మనం ఏదన్నా ఒక కంప్లైంట్ చేయడానికి, ఏదన్నా ఒక ఇష్యూ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్ళి మన డిజిగ్నేషన్ రాయాలంటే ఇప్పుడు నాకు మల్టిపుల్ ఉన్నాయి. కొంతమంది ఆర్టిస్టే ఉంది, నేను డేర్గా చెప్తాను, నేను ఫిల్మ్ ఆర్టిస్ట్ అని రాపిస్తున్నా. డాక్టర్ అట్లేం లేదు, ఫిల్మ్ ఆర్టిస్ట్ అనే రాపిస్తున్నా. రాపించినప్పుడు వాడు ఒక లుక్ ఇస్తాడు నాకు, సడన్ గా రాస్తున్నాడు ఇట్లా పైకి ఎత్తాడు తల, ఏముందన్న కొత్తగా నల్వా అంట. సో ఆ విజన్ మారిపోతుందండి, సినిమా అనగానే విజన్ మారిపోతుంది. ఫిజియోథెరపీ డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారా మీరు ఏమన్నా? కొద్ది రోజులు చేశాను, 1.5 2 years చేశాను. చేసిన తర్వాతే వచ్చాను. అక్కడ ఉండే రెస్పెక్ట్కు ఇక్కడ ఉండే రెస్పెక్ట్కు కొంచెం తేడా ఉంటుంది. బట్ చెప్తున్నాను సార్, సినిమాల్లో మాకు బాగానే ఉంటుంది సార్, ప్రొఫెషన్లో మాకు బాగానే రెస్పెక్ట్ ఇస్తారు. బయట వాళ్ళు ఇచ్చేదే తక్కువ ఉంటుంది. సినిమా యాక్టర్ అనగానే మనం రెప్యూటెడ్ ఆర్టిస్ట్ అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ ఫేమ్ వచ్చేసి మనం ఏంటో అందరికీ తెలుసు అనుకోండి, అప్పుడు ఫోటోల కోసం వాటి కోసం వస్తారు. మనం ఎవరో తెలియదు జనాలకి, బట్ స్టిల్ వీఆర్ వర్కింగ్ హార్డ్. అంటే అప్కమింగ్ లాగా ఇంకా అప్రెంటిస్ లాగా వర్క్ చేస్తున్నాం, ఇంకా మనకి పేరు రాలేదు. అప్పుడు ఇక మనల్ని ఎలా చూడాలి అలా చూస్తారు. పేరు వస్తే మళ్ళీ వేరే మన రెస్పెక్ట్, డిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా తేడా ఉంటాయి. బట్ సినిమాల్లో సినిమా వాళ్ళకి చాలా మర్యాద ఇస్తారు. ఇంకా దే నో ద స్ట్రగల్. ఇప్పుడు బాగా మారింది సార్, ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కరు మర్యాద ఇస్తున్నారు. ఆర్టిస్ట్ కదా, జూనియర్ ఆర్టిస్ట్ కదా అని అట్లా అసలు లేదు. ప్రతి ఒక్కరు జూనియర్ ఆర్టిస్ట్ అయినా వాడికి చాలా ప్రాపర్టీస్ ఉంటున్నాయి. ఏదో ఇక సినిమా మీద ప్యాషన్ మీద చేస్తున్నారు అట్లా. కానీ సో అందరికీ ఇది ఉంది బ్రెయిన్ లో, సో అందరు ఒళ్ళు దగ్గర పెట్టుకునే మర్యాద ఇచ్చుకుంటున్నారు. అప్పట్లాగా లేదు, అప్పట్లా లేదు. అప్పుడు ఏంటంటే కేటగిరీ వైజ్ కొంచెం మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరికీ క్యారవాన్స్ ఇస్తున్నారు, జూనియర్ ఆర్టిస్ట్లైనా వాళ్ళకి చేంజింగ్ కి వాటికి ఒక వాష్రూమ్ కి ఇస్తున్నారు. అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తున్నారు. కొంచెం కేటగిరీకి ఏంటంటే లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొంచెం ఉంది అంతే. నేను ఐడిల్ బ్రెయిన్లో ఉన్నానంటే 15 years బ్యాక్ కృష్ణానగర్ కథలోనే రాశాను, ఏబిఎన్లో కూడా వచ్చినాయి. ఇప్పుడు లేవండి చెప్తున్నా, ఎందుకంటే నేను గమనించిన మార్పు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. ఇక్కడ వచ్చే వాళ్ళంతా బాగా చదువుకు ఇంజనీరింగ్ చేసి అంత మంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మంచి ఉద్యోగం చేసిన వాళ్ళు. అవును, వీళ్ళందరూ అంటే అప్పట్లాగా కష్టాలు పడి బాధలు పడి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. వచ్చి బాధలు పడుతున్నారులేండి, ఇప్పుడు వచ్చి బాధలు పడుతున్నారు. అంటే బాధలు పడి వచ్చిన వాళ్ళు లేరు, వచ్చి బాధలు పడుతున్నారు. బాధలేముంది, వాళ్ళ లైఫ్ అంతా ఎంజాయ్ చేసి రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఇక్కడికి వచ్చి. అదే సార్, డిపెండ్స్, ఒక్కొక్కలాగా. మంచి జాబ్స్ వదిలేసి ఇక్కడికి వచ్చి సినిమా మీద చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంజనీరింగ్ ఆపేసి వచ్చాడు ఒక ఆయన, బిట్స్ పిలానీలో అట్లా చదువుకున్నాడు. నా ఫ్రెండే ఒకళ్ళు ఉన్నారు, మంచి జాబ్ వదిలేసి ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు ప్రొడక్షన్లో. అంటే సినిమా అంటే అది ఒక క్రేజ్ అంతే, సినిమా యాక్టర్ కావాలని. పిచ్చి. నేను గమనించింది ఏంటంటే సినిమాలో కనిపిస్తారు కదా, ఇప్పుడు నేనే కనిపిస్తాను, కనిపించిన తర్వాత ఇక్కడ కష్టంగా ఉంది అని ఊరు వెళ్తాం అనుకో, అన్నా నువ్వు పలానా సినిమాలో నటించావు కదా అంటేనే మళ్ళీ ఆడ పని వదిలేసి మళ్ళీ ఉరుకుతూ వస్తారంట. అదే మన చాయిస్, బట్టి అదొక ఏమంటారు, ఒక పద్మవ్యూహం లాంటిది. అది లోపలికి పోవడమే కానీ మళ్ళీ బయటికి రావడం ఉండదు. మీ ఇష్యూ జరిగిన తర్వాత కానీ మీ పేరెంట్స్ ఎందుకమ్మా వచ్చావు అని ఏమో అనలేదు? ఎక్కడికి వచ్చాయని, సినిమా ఇండస్ట్రీకి అనవసరంగా వెళ్ళి దానికి సంబంధం లేదుగా. ఇలాంటి వెధవలు మనకి సినిమాలోనే కాదు ఎక్కడన్నా తగులుతారు. సినిమా అన్నది మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అలా ఏమనలేదు. బికాజ్ మా మదర్ చాలా సార్లు వచ్చారు సినిమా జరుగుతున్నప్పుడు, షూటింగ్స్ కి నాతో పాటు వచ్చున్నారు. తాను ఎక్కడ ఇబ్బంది అలా ఫేస్ చేసి ఉంటే నన్ను ఆ రోజే చెప్పేది, సినిమా వద్దు ఏమొద్దు పదా ఇంటికి. తను చూస్తున్నారు, అంతా బాగుంది, అందరు చక్కగా ఒక దగ్గర కూర్చుంటారు, భోజనాలు చేస్తారు, అందరు బాయ్స్ గర్ల్స్ అందరు వచ్చి ఒక దగ్గర కూర్చుంటారు, సరదాగా ఉంటారు. తను ఎక్కడ ఫీల్ అవ్వలేదు. అలాగా ఫీల్ అయి ఉంటే మేబీ నేను ఫీల్ అయ్యానా నేను వెళ్ళిపోతుంది కదా. నాకు ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదు. వెళ్ళిపోదామనే ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు సార్. రాలేదు కాబట్టి ఇంకా నేను వైల్డ్ లైఫ్ లో చేస్తున్నా కూడా స్టిల్ నాకు సినిమా ఉంది ఇంట్రెస్ట్, అండ్ రేపు కూడా నాకు షూట్ ఉంది, చేస్తానే ఉన్నా నేను. ఛాన్సెస్ రావాలి అంతే, ఛాన్స్ రావాలి. మీగా మీరు పోయి మాకు అవకాశం ఏంటి అని అడిగిన సందర్భాలు కానీ? అడుగుతాం సార్, ఎందుకు అడగము. అంత హీరోయిన్ అయినా కూడా మళ్ళీ ఏదైనా సినిమా జరుగుతుంది అని అంటే డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో అప్రోచ్ అవ్వడము, హీరోకి అప్రోచ్ అవ్వడము ఉంటాయి. ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద హీరోయిన్ అయినా వాళ్ళ లెవెల్ ఆఫ్ గ్రేడ్ కి అడుగుతానే ఉంటారు. ఈ రోజు నాకేదో వచ్చింది, నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఆఫీసులకి అనే
సోది కబుర్లు నేను చెప్పను. అలా ఏం లేదు. కాకపోతే మేనేజర్ని అడగకుండా కో డైరెక్టర్స్ని అడుగుతాం. ఇంకొంచెం లెవెల్ పెద్దదైతే డైరెక్టర్స్ని డైరెక్ట్గా అడుగుతాం. ఇంకా ఎక్కువ అయితే ప్రొడ్యూసర్స్ని అడుగుతాం. అది బట్ ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వల్ల కానీ కో డైరెక్టర్స్ వల్ల హ్యాండిల్ అవుతుంది. ఒక్కొక్కసారి మేనేజర్స్ చెడగొడతారు. మేనేజర్స్ కూడా మనం ప్లీజింగ్ లో ఉండాలి. సో ఇక్కడ తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి మర్యాద ఇచ్చుకొని అందరితోనూ మంచిగా ఉంటే యూ విల్ సర్వైవ్ అంతే. అంటే ఎక్కువ ప్రమాదం కో డైరెక్టర్స్ ప్రొడక్షన్ వాళ్ళ అలా ఏం లేదు సార్. కో డైరెక్టర్స్ చాలా కష్టపడతారు ఒక ఆర్టిస్ట్ ని పుల్ చేయడానికి. బట్ ప్రొడక్షన్ సైడ్ నుంచి ఫేవరబుల్ గా ఉండదు. వాళ్ళకు ఉండే కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇంకెవరినో పెట్టుకోవాలి అట్లా. సో ఇంకొక వ్యవస్థ కోఆర్డినేటర్ అనే వ్యవస్థ, ఆర్టిస్ట్ కోఆర్డినేటర్. నా కోఆర్డినేటర్స్ లేదు సార్. ఫస్ట్ ఇనీషియల్ గా ఒకళ్ళిద్దరు పనిచేశారు కానీ నేను తీసేసాను. వద్దు నాకు అవసరం లేదు. మళ్ళీ కాస్టింగ్ డైరెక్టర్ ఉంటారంట కదా సపరేట్ గా. కాస్టింగ్ డైరెక్టర్ అంటే మూవీ డైరెక్టర్స్. మూవీలో పనిచేసే వాళ్ళే ఒక్కొక్క ఏడి ఒక్కొక్కటి పని చేస్తారు. ఒకళ్ళు కాస్టింగ్ చూసుకుంటారు, ఒకళ్ళు కాస్ట్యూమ్స్ చూసుకుంటారు, ఒక లొకేషన్ ది అట్లా డిఫరెంట్ గా ఉంటారు. కరెక్ట్. ఒక స్క్రిప్ట్ చూసుకుంటారు, అలా డివైడ్ చేసుకుంటారు. వాళ్ళ వర్క్ ని డివైడ్ చేసుకుంటారు అంతే. సో అతను ఏంటంటే అందరికి ఆడిషన్స్ తీసుకొని కాస్టింగ్ చేస్తాడు అంతే. ఫైనల్ చేయాల్సింది డైరెక్టర్. అంటే వాళ్ళ ప్రమేయం ఏముండదు, వాళ్ళ ఇబ్బంది ఏముండదు సార్. అలా ఏముండదు. వాటి పైన ఆడిషన్ తీసుకోవడం, బాగా చేస్తే బాగా చేస్తుంది ఈ అమ్మాయి అని చేయడం అంతే. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంతే. ఇంకా డైరెక్టర్ ఎందుకు. బట్ ఇవి జరుగుతున్నప్పుడు ఆఫీస్లో వస్తారు కదా, ఆఫీస్లోనే అన్ని జరుగుతూ ఉంటాయి. ఇవేం సపరేట్గా మనకి ఆడిషన్స్ అవ్వవు, కంపెనీ ఆఫీస్లోనే జరుగుతాయి. అంటే మీరు కొంచెం సినిమా ఇండస్ట్రీలో కొంచెం దూకుడు అనే ఇది ఉంది, అదేమి ఇబ్బంది కలగలేదు ఎప్పుడన్నా? అంటే సినిమా వేసారు ఈ అమ్మాయిని తీసుకుంటే వద్దురానైనా తలనొప్పి అని. అది ఎప్పుడు వస్తుందంటే మనం పేమెంట్స్ దగ్గరనో లేకపోతే టైంకి వెళ్ళకపోతేనో అలాంటి దగ్గర వస్తుంది. కానీ ఈ దూకుడు వల్ల ఎప్పుడు మీకు మైనస్ ఉండదు. సినిమాకి టైంకి వెళ్ళాలి, పిలిచినప్పుడు నువ్వు యాక్ట్ చేయాలి, టేకులు తీసుకోకూడదు. అది నాకు ఎప్పుడూ లేదు. ఆ మైనస్ టాక్ నాకు ఇప్పటిదాకా లేదు. టేక్స్ తీసుకుంటానని కానీ సెట్ కాలేదు ఈ రోల్ కని కానీ నాకు ఇప్పటిదాకా రాలేదు. ఎప్పుడన్నా అంటే నోటి దగ్గరికి వచ్చి పోయిన క్యారెక్టర్స్ ఉన్నాయా? లేదు సార్. నేను ట్రై చేశాను కొన్ని రోల్స్కి, అవి నాకు రాలేదు. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను అంతే. అంటే ఒకసారి పిలిచి ఈ ఫలానా క్యారెక్టర్ ఉందమ్మా, మంచి క్యారెక్టర్ ఏమో నా దగ్గర అలాంటివి రాలేదు సార్. ఎందుకు వచ్చిందని మరి వాళ్ళు చెప్పలేదో నాకు తెలియదు. కానీ ఉన్నదే పిలిచారు, ఉన్నదే చేసుకున్నా. పిలిచిన వాళ్ళందరూ అంతవరకే జరిగింది. ఓవర్గా చెప్పేసి ఇది అది అనేది లేదు. ఫ్యూచర్లో ఏమన్నా వస్తాయేమో కొంచెం జాగ్రత్త పడాలంతే.